తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను విచారణ కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగి పట్టణ, పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాల్ని సందర్శించారు. విచారణ సందర్భంగా కమిషన్ సభ్యులు టీటీడీ అధికారులు, పోలీసుల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6గురు మరణించిన ఘటనపై ఇవాల్టి నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభం కానుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని కమిషన్ తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపనుంది. 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ కు ప్రభుత్వం సూచించింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ క్యూ లైన్ లో 6గురు మరణించారు. జనవరి నెల 8వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన తిరుపతికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. 2 అధికారుల సస్పెన్షన్, 3 అధికారుల బదిలీలు చేశారు. బాధిత కుటుంబాలకు టీటీడీ తరపున నష్టపరిహారం సైతం చెల్లించారు. ఘటనపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి పార్క్ వద్ద జరిగిన తొక్కిసలాటలో వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్న 6గురు భక్తులు మరణించడానికి దారితీసిన పరిస్థితులేంటో కమిషన్ విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు విచారణ కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించారు. తొక్కిసలాట ప్రాంతాల్ని కమిషన్ సభ్యులు పరిశీలించారు. బైరాగి బట్టెడ, పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాల్ని సందర్శించారు.